హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు శుక్రవారం, అందులోనూ అమావాస్య కలిసి వచ్చింది. ఈరోజు జ్యేష్ఠమాసం చివరి రోజు కూడా. ఈరోజు ఏం చేస్తే మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయి మన ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా ఏమాత్రం తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజైతే చాలా విశేషమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు జ్యేష్ఠ మాసం, అందులోనూ శుక్రవారం అలాగే అమావాస్య కలిసి వస్తే ఈరోజు శ్రీ మహాలక్ష్మి తల్లికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు కనుక ఎవరైనా చక్కగా ఉప్పు దీపం వెలిగిస్తారో వాళ్ళకు ఉన్న అప్పుల బాధలు క్రమక్రమంగా తగ్గుతాయి. అలాగే ఇంట్లో ఉన్న చాలా సమస్యలు కూడా ఈరోజు ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించిన, లేకపోతే ఇంట్లో ఉప్పు పసుపు కలిపిన నీళ్లు చల్లినా కూడా చాలా చాలా ప్రయోజనం ఉంటుందండి. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఇంట్లో కొంతమందికి చాలా చాలా గొడవలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈసారి నుంచి మొదలుపెట్టి చూడండి. ప్రతి అమావాస్య రోజు ఇంట్లో చక్కగా కల్లు ఉప్పు అలాగే పసుపు నీళ్ళలో వేసేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే ఇంట్లో ప్రతి ఒక్క మూల కూడా ఈ నీళ్ళని చల్లడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వెలిగించండి. ఈ ధూపం అంటే సాంబ్రాణి పొగ వేసి అందులో ఏలక్కాయలు లవంగాలు దంచి ఆ పొడిని కూడా దాంట్లో వేశారంటే ఇంట్లో లక్ష్మీ కళ అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా చేస్తూ వస్తున్నారంటే క్రమంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది. అలాగే ముందుగా ఏ పూజ చేసినప్పుడు కూడా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి విఘ్నేశ్వరునికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది. అలాగే ఇంకా మనం తరచుగా ఏమవారిని పూజించామో మనం మీ ఇష్ట దైవాన్ని అలాగే కులదైవాన్ని కూడా పూజించుకొని చక్కగా ఈ విధంగా ప్రతి అమావాస్యకి ఇలా చేసుకోండి. కానీ ఈరోజు మాత్రం ఉప్పు దీపం వెలిగించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉప్పు దీపానికి ఐశ్వర్య దీపం అని కూడా పేరు ఉంది కాబట్టి మీ ఇంట్లో సిరి సంపదలు కలిగి అప్పుల బాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఉప్పు దీపం అయితే వెలిగించుకోండి. ఆ ఉప్పుని ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఆ ఉప్పుని మరుసటి రోజు తీసేసి చక్కగా నీళ్ళలో కలిపి ఏ చెట్టు కన్నా పోయచ్చు.